అందుకనే మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, మా ఆడబిడ్డలు ఉన్నారు, చదువుకున్నారు, ఇంట్లో ఉంటారు, ఏం పని చేయాలో తెలియకుండా వంట పనికే పరిమితం అవుతారు. ఇప్పుడు ఇంట్లో కూర్చొని ఖాళీగా ఉన్నప్పుడు 3 గంటలు కంప్యూటర్లో పనిచేస్తే ఒక 20,000 30,000 రూపాయలు సంపాదించుకోవచ్చు మగవాడితో సమానంగా. అలాంటి ఎకానమీకి నేను శ్రీకారం చుట్టాలనుకుంటున్నాను. ఎప్పుడైనా ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, ఒక క్రైసిస్, ఒక సంక్షోభం ఒక అవకాశాన్ని ఇస్తుంది. ఈ రోజు నేను సంక్షోభం నేను భయపడిపోయి ఉంటే నేను ఏమీ చేసేవాడిని కాదు. మీరు ఒకసారి కోప్పడ్డారు నా మీద. ఎందుకు కోప్పడ్డారని మీ కష్టాల్లో తిండి రాకపోతే బాధపడ్డారు. నేను మా ఆఫీసులకు ఒకటే మాట చెప్పాను, వాళ్ళ కష్టాల్లో ఉన్నారు, బాధలో ఉన్నారు, ఆవేశంలో ఉన్నారు, వాళ్ళని ఆదరించండి. వాళ్ళందరినీ ఒకసారి కోప్పడినా తిట్టినా మీరు వాళ్ళకి సమాధానించని చెప్పి ఆ కార్యక్రమం చేశారు. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నా, మీరందరూ కానీ నేను చెప్పిన పనులన్నీ మీరు ఫాలో అయితే మీ జీవితం సుఖమయం అవుతుంది. మీకు అన్ని కూడా వస్తువులు ఆన్లైన్లోనే చేసుకునే పరిస్థితికి వస్తారు. నేను ఇచ్చే డబ్బులు కూడా చాలా సిస్టమేటిక్ గా ఇస్తా. నేనేదో ఈ వరదల విషయమే మాట్లాడడం లేదు. ఈ వరదల విషయాన్ని ఆధారంగా చేసుకుని మీ జీవితాల్లో మళ్ళీ బాగుపడడం కోసం ఏమేం చేయాలో నేను చేస్తాను. అందుకే అదే చేస్తాను. ఆ తమ్ముడేదో పెద్ద ఎగిరి పడుతున్నాడు, ఏం మాట్లాడతారు చూద్దాం.